బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నుంచి మరో పెద్ద నేత రాజీనామా చేశారు. ఆళ్ల నాని వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నుంచి బయటకు వెళుతున్న నేతల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే కిలారు రోసయ్య రాజీనామా చేశారు, మద్దాల గిరి, పెండెం దొరబాబు వీళ్ళంతా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ పదవికి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రెండిటికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను, అందుకే నా రాజీనామా లేఖను అధ్యక్షునికి పంపిస్తున్నాను అంటూ ఆయన రాజీనామా లేఖను రాశారు. నా వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు మరియు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను, ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను రాశారు. ఆళ్ల నాని ఇచ్చిన రాజీనామా లేఖను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేయడంతో ఏలూరులో పార్టీకి ఎటువంటి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు? ఆళ్ల నాని రాజకీయ పైన మీదట ఏ విధంగా ఉండబోతోంది? జిల్లాకు సంబంధించి వైసీపీకి ముఖ్య నేతగా ఉన్నటువంటి ఆళ్ల నాని ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని ఉన్నారు. అధ్యక్ష పదవికి, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా సమాచారం అందించారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆళ్ల నాని అధిష్టానానికి తెలియజేశారు. అంటే అతను ఆళ్ల నాని వైసీపీకి వీర విధేయుడిగా ఉన్నారు, వైఎస్ జగన్ కి ముఖ్యంగా విధేయుడిగా ఉన్నారు. వైఎస్ జగన్ కి సన్నిహితుల్లో ఒకరు ఆళ్ల నాని అని కూడా చెప్పవచ్చు. గతంలో 1914, 1994, 1999లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 94, 99లో పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగి 2013లో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆయన 2013లో వైసీపీ తీర్థం పుచ్చుకుని అప్పటి నుంచి కూడా పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత వ్యక్తిగా కూడా కొనసాగుతున్నారు. 2014లో ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికలో 2014 ఎన్నికలకు సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల తర్వాత వైసీపీ 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తర్వాత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. అయితే అప్పటి నుంచి కూడా వైసీపీకి ఆయన అంటున్నట్టుగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమంలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు ఆయన యాక్టివ్ గా పాల్గొనకపోవడం కూడా ఒక ప్రచారం జరిగింది. 2000 అంటే మంత్రిగా పనిచేసిన తర్వాత, మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయన ఆ విధంగా ఉన్నాయని చెప్పి ఆయన అంచనలు కూడా అప్పట్లో ప్రచారం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువగా ప్రజల్లో కూడా తిరగని నేపథ్యం కనిపించింది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన ఏలూరులో టీడీపీ కూటమి తరపు నుంచి బడేటి చంటి పోటీ చేశారు. ఇటు నుంచి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆళ్ల నాని పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా ఆళ్ల నాని ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కువ కూడా ఎక్కడ కూడా బయట కూడా కనిపించలేదు. అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు తాజాగా పార్టీకి రాజీనామా చేస్తారు. వైసీపీకి వరుసగా రాజీనామాల పర్వం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇటీవలే అటు కాకినాడ జిల్లా పిఠాపురంకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఇటీవల కూడా ఆయన చెప్పారు. ఆయన రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే ఆళ్ల నాని కూడా
రాజీనామా చేయడం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆళ్ల నాని కీలకమైనటువంటి వ్యక్తి, రాజకీయంగా ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటికే 3 సార్లు ఆయన ఎమ్మెల్యేకి పనిచేశారు, ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీకి కీలక నాయకుడిగా ఆళ్ల నాని వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడం కూడా వైసీపీకి తీరని లోటని చెప్పాలి. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా ఒక ఆందోళన మొదలైంది. వైసీపీకి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్లో ఆళ్ల నాని ప్రథమని చెప్పాలి. ఆయన వెంట అనేకమైనటువంటి అనుచర వర్గం ఉంది, కార్యకర్తలందరూ కూడా ఆయన నమ్ముకుని ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన సడన్ గా ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడంతో అటు వైసీపీ కార్యకర్తల్లోనూ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లోనూ కూడా ఆందోళన మొదలని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా వైసీపీకి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే అటు తూర్పుగోదావరి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించి కాకినాడ, పిఠాపురం సంబంధించి పెన్నెం దొరబాబు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు ఆళ్ల నాని రాజీనామా చేయడంతో అటు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అంటే అయితే ఈ కార్యకర్తలకు సంబంధించి అందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికంఠ, వైసీపీకి మరో బిగ్ షాక్. వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా చేశారు. వైసీపీకి జగన్కు వీర విధేయత చూపించే ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి రెండింటికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను, అందుకే రాజీనామా చేస్తున్నాను. నా వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను. అందుకే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ ఆళ్ల నాని ఆయన రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపించారు.